అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మా మా టెంపుల్‌లో అమ్మవారు వచ్చేసిందండి. ఫస్ట్ డే పూజ పెట్టేశారు. అమ్మవారిని డైలీ ఒక రూపంలో అలంకరించి ఎంత బాగా చేస్తారో అండి. అంతేకాదండి, ప్రతిరోజు మనకు చండీ హోమం అనేది జరిపిస్తారు. టెంపుల్‌లో అమ్మవారు పెట్టిన ఉన్నాం కదండీ. మేమైతే ఏ డే వీలవుతుందో ఆ రోజు మంచి ఫ్యామిలీతో కలిసి చండీ హోమం చేయించుకుంటాము. మేమే కాదండి, ఎక్కడెక్కడో నుంచో తెలిసిన వాళ్ళందరూ మా దగ్గర మా టెంపుల్కి వచ్చి చండీ హోమం చేయించుకుంటారండి. చండీ హోమంకి కూడా జస్ట్ 500 రూపీస్ తీసుకుంటారు, కానీ చాలా బాగా చేస్తారు. ఫస్ట్ గణపతి దేవునికి పూజ చేసి చండీ హోమం చేస్తారు. అలానే ఈ 9 రోజుల్లో అమ్మవారికి ఎంతో బాగా ప్రతిరోజు అలంకరణ చేసి ఆమెకి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో ఆ నైవేద్యమే పెట్టేసి చాలా బాగా చేస్తారండి. పూర్ణాహుతి కూడా మేమందరం అటెండ్ అవుతాము టెంపుల్లో. నాకైతే చాలా చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ నేనైతే చండీ హోమం చేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ అనే కాదండి, మా టెంపుల్లో ఏంటంటే ఎవ్రీ అమావాస్యకి కూడా చండీ హోమం చేస్తారు. ఇంకా నేనైతే ఈసారి ఇంకా గణపతి హోమం చేయించుకోవాలనుకుంటున్నా. ఈ ఇయర్ అది కూడా చేయించుకుంటాను 1 వీక్లో. ఇంకా అమ్మవారి విషయంకి వస్తే ఇంకా చెప్పలేము. ఈ 9 నవరాత్రులు ఎంత బాగా అనిపిస్తుందో, ఆ తల్లి ధ్యానంలో ఉంటూ ఎంతో బాగా పూజ చేస్తూ చూశారు కదండి. అమ్మవారి పూజకి అటెండ్ అయిన వాళ్ళు అమ్మవారికి ఆరతి ఇస్తారు. ఆరతి ఇచ్చాక అందరూ కలిసి ఎవరికి నచ్చిన స్తోత్రాలు అవన్నీ చదువుకుంటారు అందరూ ఒకే దగ్గర ఉండి.